ఉంటుందని చెప్పి. ఇక తులరాశి గురుగారు, తులారాశిది ఈ సంవత్సరం చెరిసగం అనే విధంగా ఉంటుంది. తులారాశి వారి యొక్క ఫలితాలు, వాళ్ళ రాశి యొక్క స్వభావం బ్యాలెన్స్, అదే బ్యాలెన్స్ ఈ సంవత్సరం ఉంటుంది. అందువల్ల మంచి ఫలితాలే అనుకోవచ్చు. కానివ్వండి, అది కూడా రెండో భాగం బాగుంది మొదటి భాగం కంటే. మొదటి భాగంలో ఏంటంటే వీళ్ళకి అష్టమ గురుడు, దానివల్ల కొంత ఇబ్బంది. గురుడు అష్టమంలో ఉంటే గ్రంథి పీడ అంటాం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథులు, గ్లాండ్స్ అన్నీ కూడా అనారోగ్య సమస్యలతోనూ, లేకుంటే వచ్చేసి కొంతమందికి గొంతు సమస్యలు ఉంటాయి, కొంతమందికి లివర్తో వచ్చేటువంటి సమస్యలు, జాండీస్ కానివ్వండి, లేదంటే ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు కానివ్వండి, కొంతమందికి ప్రొస్టేట్ రిలేటెడ్, కొంతమంది పిట్యూటరీ రిలేటెడ్, అది మొదటి అర్ధభాగంలో వీళ్ళని బాధించేటువంటి అవకాశం. తులారాశి వారికి ఎక్కువగా గ్రంథిపీడ ఉన్నది. కాబట్టి ఏంటంటే వీళ్ళకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత జూన్ వరకు వీళ్ళు వెళ్ళినా కూడా తర్వాత చూద్దామనే విధంగా మాట్లాడతారు. అంటే ఏంటంటే వీళ్ళు ఏది తలపెట్టినా కూడా వాయిదాల మీద వాయిదాలు అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే జూన్లో గురుడు మారతాడో, భాగ్యంలోకి వెళ్తాడు, అప్పుడు వాళ్ళందరికీ ఈ వ్యక్తే గుర్తొస్తాడు. ఫలానా వ్యక్తి వచ్చాడు మన దగ్గరికి ఆ రోజు నా పని మీద, కాబట్టి అతను ఆ పనిలో అతని ద్వారా అయితే మనకు మంచిది, వాళ్ళు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. కాబట్టి మీకు కొంత మొదటి అర్ధభాగం మీకు ఫలితాలు మంచిగా లేవు, కాబట్టి మీకు రెండో అర్ధభాగం బాగుంటుంది. కాబట్టి కోర్టు కేసుల్లో కానివ్వండి, లేదంటే వచ్చేసి ఇంకేదన్నా మీరు కొంచెం కష్టాల్లో, ఇబ్బందుల్లో, లేదంటే అప్పులు, లేదంటే బ్యాంకు సంబంధించిన లోన్స్ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, వీరందరూ కూడా కొంత జూన్ తర్వాత అయితే మంచి ఫలితం ఉంది కాబట్టి అప్పటిదాకా వేచి చూస్తే మంచిది. లేనట్లయితే మీకు కొంత త్వరపడితే మీకు నష్టము, లేదంటే వచ్చేసి అధిక భారం అయ్యేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆర్థికంగా గురుడు చాలా దెబ్బతీస్తాడు బాగోకపోతే. లేదు, మీరు చేసిన ఖర్చు, పడిన శ్రమ అంతా వృధా అవుతుంది. కాబట్టి కొంచెం వేచి చూడండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. రెండో అర్ధభాగం బాగుంది, మొదటి అర్ధభాగం కంటే కూడా జూన్ తదుపరి నుంచే మీ జాతకానికి ఉజ్వలమైన కాలం. కాబట్టి మీరు మొదటి అర్ధభాగం కొంత వాయిదాలు మీరే వేసుకోండి, లేదా సమస్యను ఇప్పుడు కాదు కొంత పోస్ట్పోన్ చేసుకొని సమస్య మీద అప్పుడు పనిచేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరికి ఆరాధన చేసుకుంటే మంచిది, లేదంటే ఎటువంటి పరిష్కార మార్గాలు ఏమన్నా? దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేస్తే మంచిది. తర్వాత వచ్చేసి ఔదంబర వృక్షం అని అంటారు. అంటే మీకు మేడి చెట్టు అని చాలా చోట్ల గుళ్ళల్లో ఉంటుంది, లేదంటే మేడి కూడా మంచి పంచబెల్వాల్లో, మేడికి పంచ పల్లవాల్లో మేడి కూడా మంచి విశేషం. ఆ మేడి చెట్టుకు సంబంధించినటువంటి పూజ, దాని మీద వచ్చేసి దత్తాత్రేయుని గురువుని ఆవాహన చేసి పూజ చేయటం, లేదు గాన్గాపూర్ లాంటి క్షేత్రాలు సందర్శన చేసుకోవటం, ఇలాంటి వాటి వల్ల వీళ్ళకి వచ్చేసేసి గురుగ్రహ పీడ తొలుగుతుంది. దాంతోపాటుగా వచ్చేసేసి వీరికి గురుగ్రహ శాంతులు, తర్వాత వచ్చేసి గురువుకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కానివ్వండి, తనకు గౌరవించాల్సిన వ్యక్తుల్ని గౌరవించుకున్నట్లయితే, అంటే తల్లి కావచ్చు, గురువులు కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళని సరిగా గౌరవిస్తున్నట్టయితే వాళ్ళ యొక్క ఆశీస్సులతో వీళ్ళు కొంత వచ్చేసేసి మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు గురుడు సత్ప్రవర్తన, లేదంటే వచ్చేసి మంచి ఆలోచించడం, ఎదుటి వాళ్ళు మంచి కోరండి, మీకు మంచి జరుగుతుంది. తులారాశి వాళ్ళకి చెప్పాలంటే అందరి మంచి మీరు కోరండి, మీ మంచి తప్పనిసరిగా జరుగుతుంది. మీ మంచిగా కోరుకున్నారు, ఏమీ జరగట్లేదు, అది ఈ సంవత్సరం మీరు పెట్టుకోండి.